అందరికీ నమస్కారం. నిన్న అక్టోబర్ 2 గాంధీ జయంతి. అయితే గాంధీ జయంతి రోజు లాల్ బహదూర్ శాస్త్రి గారిని పొగుడుతూ, ఊహించిన విధంగా గాంధీని చంపిన గాడ్సేను పొగుడుతూ సోషల్ మీడియాలో భయంకరంగా పోస్టులు వైరల్ అయినాయి. క్యాటల్ ఎస్పీ ఛానల్లో కూడా నిన్న గాంధీ గారి గురించి, లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి నేను ఒక చిన్న పోస్ట్ పెట్టడం జరిగింది. అఫ్కోర్స్ షార్ట్ ఆర్ వీడియో. దాని కింద కూడా 1 or 2 కనిపిస్తారేమో అనుకున్న గాంధీని కూడా కనపడలా. ఎందుకు ఏంటి అన్నప్పుడు ఆ రోజు గాంధీ అసలు ఏం చేశాడు ఏంటి అన్నది ఈ రోజు ఉన్నటువంటి చాలామందికి తెలియకపోవడం. మరలా చెప్తాను, ఆ రోజు గాంధీ ఏం చేశాడు ఏంటి అన్నది ఈ రోజు ఉన్నటువంటి చాలామందికి తెలియకపోవడం. ఏం చేశాడు మరి ఏంటి అంటే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాటిలో అత్యధికంగా గాంధీ ముస్లింలకు ఫేవర్గా ఉండేవాడు అన్నట్టు, హే రామ్ అని అంటూ కూడా హిందువులకే ఎన్నో రకాలుగా ఆయన ఇబ్బందులు గురి చేశాడు అన్నట్టు, ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే నిజాలే ఉన్నాయి. కానీ అహింస, సత్యాగ్రహం ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించడం, ఎదుటివాడు కూడా ఇంక ఈయనేం కొడతాం లేరా, ఈయనేమంటున్నారా అన్నటువంటిది, ఇవన్నీ కూడా మరుగుడు పడిపోయినాయి. కేవలం ఆయన చేసినటువంటి వాటిలో ఏవైతే హిందువులకు కానీ ఈ జనరేషన్ వాళ్ళకి కానీ కోపం తెప్పిస్తాయో అవి మొత్తం వైరల్ అవుతుంది. ఇటువంటి మూమెంట్లో అసలు గాంధీని జాతిపితని ఎవడంటారా, ఎందుకంటారా, ఎవరికి జాతిపితరా? మాకు ఉన్నది భరతమాత మాత్రమే, పితలేరు, భరతమాత మాత్రమే. జాతిపిత అని చెప్పేసి గాంధీని ఎవరన్నారు? ఎక్కడన్నా ఉందా? అఫీషియల్గా రికార్డ్స్లో, రాజ్యాంగంలో ఉందా? భారత ప్రభుత్వం ఓకే చేసిందా? చెప్పండి అని చెప్పేసి నిన్న భయంకరంగా పోస్టు క్రాస్ చెక్ చేస్తే తెలిసింది ఏంటంటే, ఆయనని జాతిపిత అని చెప్పేసి ఓవరాల్గా ఫస్ట్ అన్నటువంటి వాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. 1944 జూలై 6వ తారీఖున సింగపూర్ నుంచి ఒక రేడియో కార్యక్రమంలో భాగంగా ఆయనని ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటూ కీర్తించడం జరిగింది సుభాష్ చంద్రబోస్. ఆ తర్వాత 1948 జనవరి 30 ద ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఈజ్ నో మోర్ అని ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అనడం జరిగింది తప్ప ఇంక ఎక్కడా కూడా ఎవరూ కూడా అఫీషియల్గా దీనిని ధృవీకరించింది లేదు, అఫీషియల్ ఎక్కడ పెట్టింది లేదు. సో ఓవరాల్గా అన్నప్పుడు జాతిపిత గాంధీజీ అన్నది మామూలుగా జనరల్గా మనం పిలుచుకునేది అనుకునేది తప్ప అఫీషియల్గా కాదు. ఉన్నది మనకు భరతమాత మాత్రమే, భరతమాత మాత్రమే, భరతమాత మాత్రమే. అర్థమైందా?